క్రికెట్ ఆడే బాలు లేకుండా సార్ అవి ఇక చేతులే మన నీకు వస్తలేవు, ఇక కాళ్ళు ఇట్లా పెట్టించు, కాళ్ళ దగ్గరికి వస్తలేదు సార్. రెండిళ్ళు పెట్టించి గాజులన్నీ వీకిండ్రు, అమ్మిట్టే తీసిండ్రు. ఇక ఆడామె మధ్యలో పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడ్డది, తలకాయ ఇరికించుకున్నది, ఇట్లా లేపిర్రు. ఇక మళ్ళా కట్టె పెట్టింది కాక ఓసారి ఇడ 2 కాళ్ళు పెట్టిరు, ఓసారి మళ్ళీ కట్టెండి కళ్ళగలని ఇట్లా కాళ్ళు పెట్టిరు. ఇక ఆ కాళ్ళకు కలిగిరు, ఇది ఇట్లా కట్టేసారు. నేను ఏం చేస్తా, ఇది ఇట్లా మోసింది, ఇంకా నేను ఏం చేస్తా సారు. ఆ దెబ్బల కోపలేక ఎవరెవరి పేరు చెప్పిందంట, నాకైతే మత్తలేదు సారు. నీ కాలు ముక్తానని ఎట్లా బయట ఎరిగి దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతా సార్. కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా ఈక్వేరింగ్ చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అదొక్కరు గుర్తు తెలుసుమాను. నేను చేసినట్టుంటే నేను మీ ముందని చచ్చిపోతా సార్. నేను నాకు ఆ ధైర్యం లేదు, నేను చేయను సార్. నేను అట్లాంటి పనులకి మీ అసెటర్ల కాలు మొక్కి సార్ నాకు లేవు అని నేను పదాలు పంపింటాను. నేను పదాలు వినప్పుడు ఇది సార్ ఇదంతా నిండ్రు ఆ పెద్ద సార్ అనేటల్లో ఎవరో ఏమాత్రంలో సారు పిల్లగాళ్ళు ఆడుతుంది ఇదంతా దన్నీరు సార్. ఇది దమ్మెళ్తలే నేను దావకనుకోమని అనుకున్నాము. బయటికి వెళ్ళనిస్తలే రాళ్ళు పెట్రోల్ షూ అంటే పెడతాం. బిడ్డ నువ్వు ఎట్లా బయటికి వెళ్తావు, నీ మగని నిన్ను, నీ బిడ్డని, నీ కొడుకును పెట్రోల్ వేసి అంటే పెడతాం, నువ్వు ఎట్లా బయటికి వెళ్తావో చూస్తానే, మా బంగారం మాకు తెచ్చి అని అంటే నేను ఏం చేద్దాం సార్. నేను ఆయన చెల్లెలు వాళ్ళ అమ్మ. నేను రేణుక సార్.